కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం ఆలవెల్లి మల్లవరం గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. కోరికలు తీరే దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఆలవెల్లి మల్లవరం గ్రామం పండగ వాతావరణంతో కలకల్లాడింది. వేకువజాము నుంచే రాష్ట్రం నలుమూలల నుండి భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. స్వయంభూగా వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అర్చకుల పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి అనుగ్రహంతో విద్య ఉద్యోగం సంతానం లభిస్తాయని వివాహం కాని వారికి శుభ ఫలితాలు కలుగుతాయని గట్టి నమ్మకం ఉన్న భక్తులు పూలు పాలు వస్త్రాలు గుడ్లు పడగలు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కడిమిశెట్టి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా స్వామివారి షష్ఠి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిపాం. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అందరికీ సౌకర్యాలు కల్పించాం. అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ ప్రజల సహకారంతో నిర్వహించామని తెలిపారు. ఈరోజు నవంబర్ 20వ తారీఖు 2025 సంవత్సరం స్వామివారి ఇవాళ షష్ఠి మహోత్సవాలు అతి రంగరంగ వైభవంగా ఇక్కడ ఆలవెల్లి మలవరం గ్రామ కాపురస్తులు అంటే పంచాయతీలు ఏకే మలవరం ఉన్నాయి. కానీ రెవెన్యూ విలేజ్ ఒకటే, గ్రామం ఒకటే. మీ ఎవరిది చెప్పేది ఏమి లేవండి. దాని ద్వారా ఇక్కడ నా పక్కన నిలబడ్డ ఎంపీపీ అడిగి రాజేంద్ర గారు వాళ్ళ బ్రదర్ గతంలో సొసైటీ మెంబర్లో ఒక మెంబర్ అయినా అడిగి అప్పారావు అయినా మేమంతా కలిసి ఇక్కడ పార్టీ సమస్య లేదండి. ఇక్కడ ఓన్లీ దేవస్థానం ఎలా అభివృద్ధి చెందాలనే మా కోరిక. దాన్ని బట్టి ఇక్కడ దేవుడు కూడా చాలా పవర్ఫుల్ అండి. ఏదైనా దేవుడితో మీకు తేడాగానే ఉంటే కూడా నాశనం అవుతుంది. దేవుడిని మొక్కితే ఖచ్చితంగా వాళ్ళ ఫలితం దక్కుతుంది. దేశ విదేశాల్లో ఇంగ్లాండ్ కానీ లండన్ కానీ అమెరికా రష్యా ఇప్పుడు రాష్ట్రంలో చెప్పాలంటే ఇప్పుడు కర్ణాటక తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ వెస్ట్ బెంగాల్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఢిల్లీ బాంబే ఇక్కడ వరకు కూడా ఈ రోజు వచ్చిన భక్తులు అందరూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. ఎంతమందికి 100 మంది పిల్లల కోసం వస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే ఫస్ట్ 3 నెలల కాలంలోనే 60 మందికి పొడవడం ఖచ్చితంగా ఆడమగా మేము చెప్పలేమేనండి. ఖచ్చితంగా పొడవడం జరుగుతుంది.